వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు, జనసేన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. మీరు అన్నది కరెక్టే. నాకు కూడా నేను ఆల్రెడీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారిని, మాజీ ముఖ్యమంత్రి గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారిని మా బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరేటప్పుడు వారితో పాటు నేను కూడా వెళ్ళాను. వెళ్ళి ఆ రోజు యాక్చువల్గా నేను కూడా చేరాల్సింది. ఇక్కడ మొత్తం బాధ్యతలు సభ పెట్టి ఆ సభ ద్వారా జనసేనలోకి పార్టీ కార్యకర్తలు చేర్చే విధంగా అనే విధంగా చెప్పటం. అప్పుడు సరే ఇక్కడ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఇక్కడ వేరదామని మేము అనుకున్నాము. అయితే నేను అక్కడి నుంచి ఆ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ జనసేన చేసే కార్యక్రమాల్లో చేరిన దాకా మనం ఆ కార్యక్రమాల్లో పాల్గొన్నామని మన అన్న జడా బాలనారాయణ అన్న ఒక కార్యక్రమం పెట్టాడు. ఆ కార్యక్రమాన్ని కూడా మేము కూడా ఆహ్వానంగా ఆహ్వానిస్తే అది కార్యక్రమానికి నిత్య భోజనాలు పెట్టే కార్యక్రమానికి కూడా నేను హాజరయ్యాను. అంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనకు, ఆయన యొక్క మంచితనానికి, జనసేన పార్టీ బలోపేతం చేసే విధంగా బీసీలకి, కులాలకి, బీసీ యొక్క ఎంతో మందికి ఉపయోగపడే ఒక మంచి భావాలున్న నాయకుడిగా జనసేన అధ్యక్షుడు ఉన్నారు. కాబట్టి నేను కూడా వారితో కలిసి ప్రయాణించి పార్టీ బలోపేతానికి నా వంతు కృషిగా నేను చేసే విధంగా నేను జనసేన పార్టీలోకి చేరాలని నిర్ణయించుకొని మొన్న అంటే ఇప్పుడు నిన్న వైసీపీ పార్టీలో నుంచి కూడా ఏదో ప్రిపేర్ వాయిస్ వచ్చింది. కానీ నేను 4-3 సంవత్సరాలు కష్టపడ్డాము నాకు జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు ఇచ్చి. అందుకని వాసన దగ్గరికి వెళ్ళి నేను పార్టీ రిజైన్ చేసి తర్వాత జనసేన పార్టీ కన్వా వాసన సమక్షంలో చేరడం జరిగింది. ఇక నుంచి ఏ కార్యక్రమం సరే నేను మా జనసేన నాయకులతో కలిసి అన్ని కార్యక్రమాల్లో పాల్గొని జనసేన పార్టీ అభివృద్ధి కోసం నా ఛాయశక్తులా నేను కష్టపడతాను. సామాజిక న్యాయం అన్నారు. ఏ సామాజిక న్యాయం జరిగింది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు. ఎవరికే సామాజిక న్యాయం అంటారు కానీ సామాజిక న్యాయం జరిగింది అనేది ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఇటీవల మా యువకుడు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివారు గారికి ఏపీఐ మెడికల్ చైర్మన్ ఇచ్చారు. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సామాజికంగా అలా ఉండాలి. అంతేగాని బీసీలకు న్యాయం జరిగి బీసీలకు ఒక పదవి ఇచ్చి ఆత్మ వాళ్ళకు కూర్చోబెట్టి బీసీలు అంటే మా ఎన్నిక, బీసీలు అంటే లేదు, పార్టీ లేదు అని ఎలా చెప్పి బీసీలు మోసం చేసే విధంగా చేస్తా ఉంటే అది ఎట్లా ఇది? సామాజిక న్యాయం అంటే సామాజిక న్యాయం అందరూ వెళ్ళేటట్టు సామాజిక న్యాయం ఉండాలి. ఓటు బ్యాంక్ రాజకీయంగానే బీసీలను వాడుకొని వదిలేసేస్తే అది అనేది కరెక్ట్ కాదు. ఏమైనా కానీ ఫస్ట్ నుంచి మా వాసన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మేము ప్రయాణం చేస్తున్నాము. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉంటే మేము ఆ పార్టీలోనే ఉన్న. ఆయన జనసేన అధ్యక్షుడు గౌరవ మాజీ జనసేన అధ్యక్షుడు డిప్యూటీ
ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు వెంట వారు నడుస్తున్నారు. వారి బాటలోనే మేము నడిచి ప్రకాశం జిల్లాలో జనసేన అభివృద్ధి కోసం మా శాయశక్తిలో పనిచేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఆయనతో పాటు చేస్తున్నా. నాకు కూడా గతంలో నాకు ఆ బీసీసీఎల్ అధ్యక్ష పదవి కూడా బల్లె శ్రీనివాసరెడ్డి గారు రికమెండ్ చేయబట్టి నాకు నేను కష్టపడతాను. బీసీఎల్లో ఒక మంచి కుల సంఘాల్లో పనిచేశాడు. నేను ఆర్కెస్ట్రా గారితో కుల సంఘాల్లో పనిచేశాను. కేసీఎల్ శంకర్రావు గారితో కుల సంఘాల్లో పనిచేశాను. బీసీ కుల సంఘాల అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. అన్ని కులాలతోటి సత్సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇతను బీసీ సెల్ అధ్యక్షుడు ఇస్తే పార్టీకి ప్లస్ అయిందని ఆ రోజు నాకు ఇవ్వటం జరిగింది. నేను అలాగనే కష్టపడ్డాను, కానీ నాకు ఇచ్చింది ఏం లేదు. నేను ఏదైనా కానీ నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు పదవి ఏదైనా కానీ నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నా ప్రయాణం. నా ప్రాణం ఉన్నంత వరకు నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో నేను ప్రయాణిస్తాను. ఆయన జనసేనలో ఉన్నారు కాబట్టి నేను జనసేనలో ప్రయాణించి నా వంతు ఆ పార్టీకి కృషి చేసి నా వంతు నేను కృషి చేస్తాను. సందర్భంలో చేస్తారు, త్వరలో సభ పెడతారు. ఆ సభ ద్వారా వాళ్ళు కూడా చేస్తారు. నేను చేస్తే మా భార్య చేస్తలేదు, మా భార్య కూడా చేరుద్ది. అఫీషియల్ గా చేస్తారు. పెద్దలు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కార్పొరేటర్గా ఉన్న మనతో పాటు మా కార్యకర్తలు మన అంతా ఉన్నారు. చాలా మంది ఉన్నారు కార్యకర్తలు. మేము 39వ డివిజన్ కార్పొరేటర్ మా మిస్సెస్. ఆ కార్యక్రమాలు మనం చేస్తుంటాము. అందులో మా కమ్యూనిటీ సంబంధించిన కూడా చాలా మంది నాకు ఫోన్ చేస్తాను. నేను చూసేటేనన్నా మొత్తం నేను వచ్చి చేస్తామన్నాను. ఇప్పుడు కాదమ్మా రేపు సభ పెడతాడు మన వాసన్న పవన్ కళ్యాణ్ గారితో. ఆ సభ పెట్టినప్పుడు చేరుకుగానని చెప్పి అందరూ చెప్పాను. రేపొద్దు కూడా అదే జరుగుద్ది. చాలా మంది ఉన్నారు చేరే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ చేస్తారు. కార్పొరేటర్లు చేస్తారు, కొన్ని ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చేస్తారు. పార్టీలో ఉన్న ముఖ్యంగా కొన్ని నాయకులు పదవులు చేస్తారు, నాయకులు చేస్తారు, కార్యకర్తలు చేస్తారు. వాసన మీద ప్రేమ ఉండేళ్ళు, నా మీద ప్రేమ ఉండేళ్ళు మా పార్టీ జనసేనలో చేస్తారు. అందరూ చేస్తారు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు వస్తామని. సరే ఇప్పుడు ఒకరి పేరులో ఏం లేదని వాళ్ళు అనుకుంటే రేపు అనేది రేపు సబ్జెక్ట్ తెలిసిద్ది. ఏదైనా ఒకరితోనే బదులు. బీసీసీఎల్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మా మిత్రులు, మా బీసీ నాయకులైనటువంటి వేలు తిరుపతిరావు గారు జనసేన పార్టీలో రావటం మాకు చాలా ఆనందం, అభినందనిస్తున్నాము వేలు తిరుపతిరావు గారిని. వేలు తిరుపతిరావు గారు మొదటి నుంచి బీసీ సంఘాల్లో బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు. మేము కూడా కలిసి తిరిగాం బీసీ సంఘాల్లో. వేలు తిరుపతిరావు మీ మిత్ర అందరం కలిసి వారు ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరటం, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద వారి అనుచరుడిగా ఉంటూ మొదటి నుంచి కూడా యాక్టివ్ రోల్గా ఉన్నటువంటి వేలు తిరుపతిరావు గారు ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధికి నేను కృషి చేస్తాను, నా వంతు కృషి చేస్తానని రావటం చాలా గొప్ప విషయం, అభినందిస్తున్నాము. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ దిశ మారుతుందని నేను గతంలోని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరే విషయంలోనే చెప్పాను. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాల వారికి అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఎటువంటి సమస్యలైనా నిర్మాణాత్మక సమస్యలు ఎటువంటివైనా కూడా జనసేన పార్టీ ఫేస్ చేస్తూ వారికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి అండా జెండా అజెండా కూడా ఈ జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో నిలబడిపోతుంది. అందుకని వేలు తిరుపతిరావు గారి లాగే అందరూ కూడా ఆలోచన చేసి ఒక వైసీపీ పార్టీనే కాదు కూటమి బయట ఉన్న పార్టీలు అందరూ కూడా వేలు తిరుపతిరావు గారి లాగా అందరూ జనసేన పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని, బీసీసీఎల్ విభాగం అధ్యక్షుడు నా మిత్రుడు వేలు తిరుపతిరావు గారు నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరడం అనేది జనసేన పార్టీకి మేము అందరం కూడా స్వాగతిస్తూ
శుభసూచకంగా తెలియజేస్తూ ఆయనకి ముఖ్యంగా మా అందరి అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే గోలి తిరుపతిరావు చాలా చిన్న వయసులోనే అన్ని రకాల పదవులు చేసినటువంటి వ్యక్తి. అంటే కుల సంఘాలకి అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో దాదాపు 3-4 సంవత్సరాల నుంచి బీసీ సంఘంలో జిల్లా మొత్తం తిరిగి బీసీలకి అండగా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సమక్షంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక లెజెండ్గా ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి జనసేన పార్టీ ఆదర్శాలు, ఆయన యొక్క నియమాలు ఆయనకి నచ్చి పార్టీలో చేరటం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అలాంటి వ్యక్తులు ఈరోజు ప్రకాశం జిల్లాలో గోలి తిరుపతిరావు కాదు, మిగతా వ్యక్తులు కూడా చేరేదానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా త్వరలోనే పార్టీలో ఒక మీటింగ్ పెట్టుకొని జనసేన ఆఫీసులో కానీ లేదంటే ఒంగోలులో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి మా నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని మేము అడగడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా ఒంగోలులో జరుగుతుంది. కాబట్టి మిగతా చేరికలు కూడా చాలా భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మా గోలి తిరుపతిరావుకి అభినందనలు తెలియజేస్తాం. ముందుగా నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడైనటువంటి గోలి తిరుపతిరావు గారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరటం మా పార్టీ శ్రేణులందరికీ ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక 20 సంవత్సరాల అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని రెడ్డి సమాజం నుంచి పార్టీలో తీసుకొని అదేవిధంగా ఒక బీసీ సమాజంలో జిల్లాలో బలమైన నాయకుడు కూడా మా పార్టీలో రావడం జనసేన పార్టీ చాలా ఆనందంగా పార్టీ శ్రేణులందరికీ. ఎందుకంటే మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు సామాజిక న్యాయం దిశగా అడుగులేస్తూ అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సమన్వయం చేస్తూ పార్టీలో చేస్తున్న పార్టీ జనసేన పార్టీ మాత్రమే, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకంటే గతంలో ఓసీ నియోజకవర్గం సీట్లో కూడా బీసీలు ఇచ్చారు. బీసీ నియోజకవర్గం ఓసీలు ఉన్న చోట ఎస్సీలు కూడా నియమించిన ఏదైతే పార్టీ ఏదంటే అది జనసేన పార్టీని. అందుకని మా జనసేన పార్టీలో సామాజిక న్యాయం ఖచ్చితంగా పాటిస్తాము, అందరికీ సమన్వయం చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లాలో అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి పార్టీలో భారీ చేరికలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రంలో ఈరోజు జిల్లాలోనే లేదు రాష్ట్రంలోనే ఒక బలమైన పార్టీగా జనసేన ఎదగబోతున్న రాబోయే రోజుల్లో. కాబట్టి మా పార్టీలో వచ్చినందుకు గోలి తిరుపతిరావు గారికి నా హృదయ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.